హాయ్ హలో టీచర్స్, ఈరోజు మనం 6వ తరగతి మ్యాథ్స్ సంబంధించినటువంటి 2వ లెసన్ పూర్ణాంకాల గురించి ఈరోజు తెలుసుకున్నామండి. ఈ వీడియో అనేది ఎస్జిటి వాళ్ళకు, ఎస్ఏ మ్యాథ్స్ రాసే వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే టెట్ కానీ, డిఎస్సి కానీ, టెట్ కమ్ టీఆర్టీ కానీ ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ బేస్ ఆధారంగా మనం నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే నోట్స్ అయితే రాసేసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్లోకి ఎంటర్ అయిపోదామండి. పూర్ణాంకాల కంటే మనము ఫస్ట్ సహజ సంఖ్యల గురించి తెలుసుకుందాం. సహజంగానే లేదా సాధారణంగానే కొన్ని వస్తువులను లెక్కించేటప్పుడు మనం యూస్ చేసే నంబర్స్నే మనం ఏ విధంగా యూస్ చేస్తామండి? నంబర్స్ను 1, 2, 3, 4, 5, 6 అని కౌంట్ చేస్తాం వస్తువులను. వీటినే సహజ సంఖ్యలు అంటారు. ఓకేనా? ఈ సహజ సంఖ్యలను క్యాపిటల్ N అనే అక్షరంతో సూచిస్తారు. ఈ సహజ సంఖ్యా సమితిని క్యాపిటల్ N సమితి బ్రాకెట్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటుంది సహజ సంఖ్యా సమితి. అలాగే సహజ సంఖ్యల్లో అతి చిన్న సహజ సంఖ్య ఏది అంటే 1 ఉంటుంది. అతి చిన్న సహజ సంఖ్య 1. అతి పెద్ద సంఖ్యను మనము ఫైండ్ అవుట్ చేయలేము, దాన్ని ఇన్ఫినిటీ అంటాము. ఓకేనండి? అతి పెద్ద సంఖ్య ఇన్ఫినిటీ, దాన్ని మనం నిర్ధారించలేము, అలాగే గుర్తించలేము కూడా మనము. ఓకేనా? ఇది సహజ సంఖ్యల గురించి. నెక్స్ట్ పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. మీకైతే ఒక చిన్న చెప్తానండి. హోల్ నంబర్స్, హోల్ అంటే మనకు ఒక తెలుగులో వచ్చి బొక్క అంటారు కదండి. ఈ బొక్క అనేది ఏ విధంగా ఉంటుంది? 0 రూపంలో ఉంటుంది. ఈ జీరో నుంచి మనకు నంబర్స్ స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 వీటిని హోల్ నంబర్స్ అంటారు. ఓకేనండి? మీకు గుర్తుండడం కోసం హోల్ అంటే 0 అని గుర్తుపెట్టుకోండి. హోల్ అంటే బొక్క ఏ విధంగా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉండేదాన్ని 0 అంటాము. వీటిని హోల్ నెంబర్స్ వేటితో స్టార్ట్ అవుతాయండి? 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఈ విధంగా పూర్ణాంకాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ సహజ సంఖ్యలు 1తో స్టార్ట్ అవుతాయి కదండి. 1 నుంచి 2, 3, 4, 5 అండ్ సో ఆన్ వరకు ఉంటాయి. సహజ సంఖ్యలకు 0ను కలపగా వచ్చే సంఖ్యలనే పూర్ణాంకాలు అంటారు. వీటిని క్యాపిటల్ Wతో సూచిస్తారు. క్యాపిటల్ W అనే అక్షరంతో సూచిస్తారు. పూర్ణాంకాల సమితిని W సమితి బ్రాకెట్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పూర్ణాంకాల్లో అతి చిన్న పూర్ణాంకం ఏది అంటే 0 ఉంటుంది. అతి చిన్న పూర్ణాంకం 0. ఎందుకంటే మన పూర్ణాంకాలు స్టార్ట్ అయ్యేదే 0తో స్టార్ట్ అవుతాయి. అదే 0 అనేది అన్నిటికన్నా చిన్న పూర్ణాంకం. ఓకేనండి? నెక్స్ట్ అతిపెద్ద పూర్ణాంకం ఏది అంటే మనము అతిపెద్ద పూర్ణాంకాన్ని ఫైండ్ అవుట్ చేయలేమండి. అండ్ సో ఆన్ అన్నాము. అది ఎన్ని నెంబర్ అయినా ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, దాన్ని మనం గుర్తించలేము, అలాగే నిర్ధారించలేము. ఓకేనా అండి? ఓకే, ఈ పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగా ఇంపార్టెంట్ సింబల్ అయితే వేశాను. ఇక అన్ని సహజ సంఖ్యలు కూడా పూర్ణాంకాలు అవుతాయి. ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకాలు అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పూర్ణాంకాలు 0తో స్టార్ట్ అవుతాయి అన్నాం కదా. 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అన్నాము. ఇక్కడ 1 నుంచి మనకు వీటన్నిటిని సహజ సంఖ్యలు అంటారు. ఓకేనండి? ఈ 1 నుంచి ఉండే నంబర్స్ని సహజ సంఖ్యలు అంటారు. ఇక్కడ 0ను మనం యాడ్ చేస్తే 0 మరియు సహజ సంఖ్యలను కలిపితే మనకు పూర్ణాంకాలు అయితే వస్తాయి. ఓకేనా అండి? నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కావు. ఓకేనా అండి? అన్ని పూర్ణాంకాలు కూడా సహజ సంఖ్యలు కావు. నెక్స్ట్ మనము ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్య అనేది తెలుసుకున్నామండి. ఉత్తర సంఖ్య, దీన్ని ఉత్తర పదం లేదా ఉత్తర సంఖ్య అంటారు. దీన్ని సక్సెసర్ అంటారు ఇంగ్లీష్లో. ఉత్తర సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్యకు తర్వాత వచ్చే సంఖ్యనే ఉత్తర సంఖ్య అంటారు లేదా ఉత్తర పదం అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 24 అనే నంబర్ని తీసుకున్నామండి. 24 తర్వాత మనకి ఏ నెంబర్ వస్తుందండి? 25 వస్తుంది. ఈ 25నే మనము ఉత్తర సంఖ్య అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 999 అనే ఒక నంబర్ తీసుకున్నాము. 999కి ఉత్తర సంఖ్య ఏది ఉంటుందంటే 1000 ఉంటుంది. ఎందుకంటే తర్వాత వచ్చే సంఖ్య కదండి ఉత్తర సంఖ్య అంటే. ఓకేనా? ఈ విధంగా ఉత్తర సంఖ్య అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పూర్వ సంఖ్య గురించి తెలుసుకుందాం.
చూడండి, పూర్వపదం లేదా పూర్వ సంఖ్య, దీన్నే ప్రిడిసెసర్ అంటారు. ఓకే, ఈ పూర్వపదం అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక సంఖ్యకు ముందు ఉండే పదాన్ని లేదా సంఖ్యను పూర్వపదం అంటారు. ఏదైనా ఒక సంఖ్యకు దానికంటే ముందు ఉండే సంఖ్యనే పూర్వపదం అంటారు. ఇక్కడ చూడండి 135 ఉంది. 135 కంటే ముందు ఏ నెంబర్ వస్తుందండి? 134 వస్తుంది. ఈ 134ను 135 యొక్క పూర్వపదం అంటారు. ఓకేనా అండి. నెక్స్ట్ 237 అనే ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ యొక్క పూర్వపదం ఏది ఉంటుందంటే 236 అనేది ఉంటుంది. ఈ విధంగా పూర్వపదము ఉత్తర పదాన్ని తెలుసుకున్నాము. ఓకేనా అండి. నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ చూడండి, ప్రతి బిట్టు కూడా మనము మిస్ కాకుండా నోట్స్ అయితే రాసేసుకున్నామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, సహజ సంఖ్యలలో ఏ పదానికి లేదా ఏ సంఖ్యకు పూర్వపదం ఉండదు. పూర్వపదము అంటే ముందు ఉండే నంబరు. ఏ పదానికి ఉండదండి? 1 అనేది ఉండదు. ఎందుకంటే సహజ సంఖ్యలు 1తో స్టార్ట్ అవుతాయి. దానికంటే ముందు ఏ నంబర్స్ సహజ సంఖ్యల్లో ఉండదు. ఓకేనండి. 1 సహజ సంఖ్యల్లో ఏ పదానికి పూర్వపదము ఉండదు అంటే 1 అనే పదానికి పూర్వపదము ఉండదు. నెక్స్ట్ పూర్ణాంకాలలో ఏ పదానికి పూర్వపదం ఉండదండి? 0కు ఉండదు. ఎందుకంటే పూర్ణాంకాలు స్టార్ట్ అయ్యేదే 0తో స్టార్ట్ అవుతాయి. దానికంటే ముందు ఇంకే నంబర్స్ ఉండవు. కాబట్టి పూర్ణాంకాలలో ఏ పదానికి పూర్వపదం ఉండదు అంటే 0కు ఉండదు. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ పూర్ణాంకాల యొక్క ధర్మాల గురించి మనం నేర్చేసుకున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నంబర్స్. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఏ బిట్టు కూడా మిస్ కాకుండా మనం నోట్స్ రాసేసుకున్నాము. టెట్ కానీ డిఎస్సి కానీ టెట్ కమ్ టీఆర్టీ కానీ ఎస్జిటి, వాళ్ళు ఎస్జిటి రాసే వాళ్ళకు ఉండొచ్చు, ఎస్ఏ మ్యాథ్స్ రాసే వాళ్ళు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అండి. పూర్ణాంక ధర్మాల్లో మనకు సంవృత ధర్మము అంటారు. సంవృత ధర్మము క్లోజర్ ప్రాపర్టీ. ఈ వీటిల్లో సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం. మనకు 4 విభాగాలు ఉన్నాయి కదండి. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజను. ఈ విధంగా 4 విభాగాలు ఉంటాయి. వీటిల్లో సంవృత ధర్మం అనేది వేటిని ఫాలో అవుతుందే మనం తెలుసుకోవాలి. సంవృత ధర్మం, సంకలనం పరంగా సంవృత ధర్మం పూర్ణాంకాలు పాటిస్తాయో పాటించవో చూద్దాం. ఏదైనా మనం ఫస్ట్ 2 పూర్ణాంకాలు తీసుకోవాలండి. మనం పూర్ణాంకాల యొక్క ప్రాపర్టీస్ మనము ఫాలో అవుతుందా లేదా అంటే పూర్ణాంకాలనే తీసుకోవాలి. ఏ నంబర్స్ను తీసుకోవద్దు. పూర్ణాంకాలు అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యే నంబర్స్ 0, 1, 2, 3, 4 ఈ నంబర్స్నే మనం తీసుకోవాలి. చూడండి, సంకలనం పరంగా సంవృత ధర్మము పూర్ణాంకాలు పాటిస్తాయో పాటించవో చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 ఈ 2 కూడా పూర్ణాంకాలండి. 3 అనేది ఒక పూర్ణాంకం, 5 అనేది ఒక పూర్ణాంకం తీసుకున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 వస్తుంది. 8 అనేది పూర్ణాంకం అవుతుంది. నెక్స్ట్ 0 + 7, 0 అనేది ఒక పూర్ణాంకం, 7 అనేది ఒక పూర్ణాంకం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది. ఈ 7 అనేది కూడా పూర్ణాంకం. ఓకేనండి. నెక్స్ట్ వ్యవకలనం పరంగా సంవృత ధర్మం చూద్దామండి. మైనస్ చేద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము ఒక నంబర్ 15 తీసుకున్నాం, ఒక నంబరు 7 తీసుకున్నాం. 15 - 7 చేస్తే 8 వస్తుంది. 8 అనేది పూర్ణాంకం అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఒక పూర్ణాంకం 7, ఇంకొక పూర్ణాంకం 9 తీసుకున్నాము. ఈ రెండింటిని వ్యవకలనం చేస్తాం అంటే -7 - 9 అంటే -2 వస్తుంది. -2 అనేది పూర్ణాంకం కాదు. అంటే వ్యవకలనం అనేది సంవృత ధర్మం పాటించదు. ఓకేనా. ఇక్కడ సింబల్స్ అయితే వేశాను. ఫాలో అయితే టిక్ అని, కాకపోతే ఇంటూ అని వేశాను. నెక్స్ట్ గుణకారం పరంగా సంవృత ధర్మం చూద్దామండి. గుణకారం అంటే ఇంటూ కదండి. మనం ఏదైనా 2 పూర్ణాంకాలను తీసేసుకున్నాము. 3 × 5 అనేది 3, 5, 2 పూర్ణాంకాలు తీసుకొని దాన్ని గుణకారం చేసాము. గుణకారం చేస్తే మనకు 15 వస్తుంది. 15 అనేది మనకు పూర్ణాంకం అవుతుంది. ఓకేనండి, ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ 0 అనేది ఒక పూర్ణాంకం, 7 అనేది ఒక పూర్ణాంకం తీసుకున్నాము. మనకి ఇంటూ చేస్తే 0 వస్తుంది. ఇది కూడా ఒక పూర్ణాంకం అవుతుంది. కాబట్టి గుణకారం పరంగా సంవృత ధర్మం పూర్ణాంకాలు పాటిస్తాయి. నెక్స్ట్ భాగహారం చూద్దామండి. భాగహారం అంటే డివిజన్. ఈ డివిజన్ ఎగ్జాంపుల్గా తీసుకొని మనము చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక నెంబరు 3 తీసుకున్నాం, ఇంకొక నెంబర్ 5 తీసుకున్నాం. ఈ 2 కూడా పూర్ణాంకాలు అవుతాయి. 3/5 ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో అయితే పూర్ణాంకాలలో ఉండవు కాబట్టి ఇది పూర్ణాంకం కాదు అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక నెంబర్ కూడా తీసుకున్నాము, ఇది కూడా పూర్ణాంకం కాదు. ఈ విధంగా మనకు
పూర్ణాంకాలలో సంవృత ధర్మము సంకలనం పరంగా గుణకారం పరంగా సంవృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. సంకలనం పరంగా గుణకారం పరంగా పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు బిట్టు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయిటివండి ఇవి. పూర్ణాంకాలు సంకలనం పరంగా గుణకారం పరంగా సంవృత ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి. ఓకేనండి. మనము నెక్స్ట్ వీడియోలో స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, అలాగే విభాగ న్యాయాలు, అలాగే ఈ ప్రాబ్లమ్స్ పూర్ణాంకాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2లో మనము నేర్చేసుకున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.